హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరు అందరు రెడీగా ఉన్నారు కాదు? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక పెద్ద కార్న్ ఫీల్డ్ ఉంది. కార్న్ అంటే తెలుసు కదా, మనం మంచిగా వర్షం వచ్చినప్పుడు చల్లగా ఉన్నప్పుడు మొక్కజొన్నలు తింటాం కదా. ఆ కార్న్ ఫీల్డ్లో ఒక స్పైడర్ ఉంది పిల్లలు. ఈ ఆకుల్లో స్పైడర్ తిరుగుతూ అనుకుంటుంది, ఈ ప్లేస్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎక్కడైనా ఉండాలి అంటే ఎవరైనా వచ్చి నా వెబ్ని కూలగొట్టేస్తారేమో, నన్ను చంపేస్తారేమో అని నాకు భయం వేస్తుండేది. కానీ ఇక్కడ మాత్రం నేను చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాను, నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను అని చాలా ప్లాన్స్ వేసుకొని ఈ స్పైడర్ ఆ కార్న్ ఫీల్డ్లో ఒక ఆకు నుంచి ఇంకో ఆకు మీదకి వెళ్తూ చక్కగా వెబ్ని కట్టుకుంటుంది పిల్లలు. ఇంతలో ఒక పురుగు అక్కడికి వచ్చింది. అప్పుడు స్పైడర్ అనుకుంది, వావ్, ఈరోజు నాకు డెలిషియస్ ఫుడ్, నేను దీన్ని తినేస్తాను అని దగ్గరికి వెళ్ళిపోతుంది పిల్లలు. అప్పుడు ఆ బగ్ అనింది, ప్లీజ్ స్పైడర్, నన్ను తినొద్దే, నన్ను తినకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను, ప్లీజ్ స్పైడర్, నన్ను వదిలేవా అని అనింది పిల్లలు. ఏం హెల్ప్ చేస్తావమ్మా అని అడిగింది పిల్లలు స్పైడర్. అప్పుడు ఆ బగ్ చెప్పింది, స్పైడర్, ఇప్పుడు ఈ కార్న్ఫీల్డ్ చాలా బాగుందని నువ్వు ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నావు కదా. కొన్ని రోజుల్లో ఈ ఫీల్డ్ ని ఎవరైతే చూసుకుంటున్నారో ఆ ఫార్మర్ ఒక పెద్ద మిషన్ తీసుకొచ్చి ఈ కార్న్స్ అన్నిటిని తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పింది పిల్లలు. అప్పుడు ఈ స్పైడర్ అనింది, అబ్బా నిజమా, ఈ కార్న్స్ ని ఏ ఫార్మర్ వేయలేదు, ఇది ఆటోమేటిక్ గా భూమిలో నుంచి అవే వచ్చేసాయి, ఎందుకంటే నేను బోల్డ్ అన్ని రోజుల నుంచి ఈ కార్న్ ఫీల్డ్ లోనే బతికేస్తున్నాను, నువ్వు అన్ని కథలు చెప్తున్నావు నాకు అనింది పిల్లలు. లేదు స్పైడర్, కావాలంటే చూడు, ఇంతకు ముందు ఇవి బేబీ కార్న్స్, ఇప్పుడు ఇవి పెద్దగా అయిపోయినాయి, ఇక రెడీగా ఉన్నాయి తినటానికి, ఇంకా దీని టైం అయిపోయింది, ఫార్మర్ వచ్చి వీటన్నిటిని కలెక్ట్ చేసుకొని అమ్ముకుంటాడు. నా మాట విను స్పైడర్, నేను చెప్పేది నిజమే, ఇక్కడ నుండి నువ్వు తొందరగా ఈ ప్లేస్లో నుంచి నువ్వు వెళ్ళిపోవడమే నీకు సేఫ్, లేకపోతే ఆ మిషన్ వచ్చి కార్న్స్ ని కలెక్ట్ చేసేటప్పుడు నువ్వు కూడా ఆ కార్న్స్ మధ్యలో ఇరుక్కుపోయి నలిగిపోతావు అని చెప్తుంటే స్పైడర్ అనింది, చాలు నీ కథలన్నీ, పెద్ద పెద్ద స్టోరీస్ అన్ని అల్లేసి నాకు కొత్త విషయాలు చెప్తున్నావా, నేను ఏమి కథలను, నేను ఈ ప్లేస్లో చాలా హ్యాపీగా ఉన్నాను, ఈ కార్న్స్ చాలా టేస్టీగా ఉన్నాయి, ఫార్మరు రాడు, కార్న్స్ ఎత్తుకుపోడు, ఈ కార్న్ ఫీల్డ్లో నన్ను ఉండనివ్వకుండా ఎక్కడికైనా పంపించేయాలని నువ్వు చాలా పెద్ద ప్లానే వేసావు, నేను ఎక్కడికి కదిలేదు లేదమ్మా, అయినా నిన్ను నేను ఎందుకు వదిలిపెడతాను, ఈ కార్న్ ఫీల్డ్లో నన్ను లేకుండా చేయాలని అనుకున్నావా, నిన్నే లేకుండా చేస్తానని ఆ స్పైడర్ ఆ బగ్ని పట్టేసుకొని ప్లీజ్ నన్ను కాపాడు, ప్లీజ్ నన్ను చంపకని ఎంత ఏడుస్తున్నా స్పైడర్ దాని మీద జాలి లేకుండా దాన్ని పట్టుకొని తినేసింది పిల్లలు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు స్పైడర్ అనుకుంటుంది, పాపం ఆ బగ్ నన్ను ఏదో చేయాలని అనుకుంది, ఈ కార్న్ ఫీల్డ్లో నుంచి నన్ను లేకుండా చేయాలనుకుంది, పాపం ఎలా ఘోరంగా చనిపోయింది కదా అని అనుకుంటా ఉంది పిల్లలు. ఇంతలో ఒక పెద్ద సౌండ్ వస్తుంది, ఏంటి సౌండ్ ఇలా వస్తుంది అని అలాగే చూస్తుండగా తన ముందున్న కార్న్స్ అన్నీ ముందుకొచ్చి పడుతున్నాయి పిల్లలు. అయ్యో ఇదేంటి, అన్ని కార్న్స్ నా వైపే వస్తున్నాయి, అదేంటి అని ఇలాగా చూస్తుండగా, ప్లీజ్ నన్ను రక్షించండి, నన్ను ఎవరైనా కాపాడండి, ఇప్పుడు గుర్తొస్తుంది ఆ పురుగు చెప్పిన మాట కరెక్టే, ప్లీజ్ నా తప్పైపోయింది, నన్ను ఎవరైనా కాపాడండి అని ఎంతో కేకలు వేసింది. కానీ అక్కడున్న కార్న్స్ అన్ని స్పైడర్ మీద పడిపోవడం వల్ల స్పైడర్ చచ్చిపోయింది పిల్లలు. చూశారు కదా, అదన్నీ అబద్ధాలు చెప్పిందని అనుకుంది స్పైడర్. ముందుగా కేర్ఫుల్గా ఉండాలని ఎన్ని సేఫ్టీ మెజర్స్ చెప్పినా ఎంతో నిర్లక్ష్యంతో స్పైడర్ తన ప్రాణం పోగొట్టుకుంది. నిజమే పిల్లలు, మన లైఫ్లో కూడా చాలామంది మనకి జాగ్రత్తలు చెప్తుంటారు, నానా నీ ఫ్రెండ్షిప్ విషయంలో కేర్ఫుల్గా ఉండే, నువ్వు నీ టైంని జాగ్రత్తగా వాడు, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఆపర్చునిటీని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఎవరన్నా మనకి జాగ్రత్తలు చెప్తుంటే, పో అంకుల్, ఎప్పుడు చూసినా అట్లుండు ఇట్లుండు అని నన్ను వార్న్ చేస్తూ ఉంటారు. మా మమ్మీ అంతే, మా డాడీ అంతే, స్కూల్కి వెళ్తే టీచరు, ఇంట్లో ఉంటే మమ్మీ డాడీ, సండే స్కూల్కి వెళ్తే సండే స్కూల్ టీచర్ అక్క, చర్చిలోకి వెళ్తే పాస్టర్ అంకుల్ పాస్టర్ అంటే మా బుర్రలన్నీ తినేస్తున్నారు.
ప్రశాంతంగా మమ్మల్ని బ్రతకనివ్వరా అని చాలామంది పిల్లలు జాగ్రత్తలు చెప్తున్న వాళ్ళని విసుక్కుంటూ చిరాకు పడతారు. పిల్లలు బగ్ చెప్పిన మాట స్పైడర్ విని కార్న్ఫీల్డ్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఉంటే స్పైడర్కు తన ప్రాణం దక్కేది. తనకున్న నెగ్లిజెన్స్ వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. చెల్లి తమ్ముడు కేర్ఫుల్గా ఉండమని ఎవరైనా మనకు చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడితే మనం చాలా అపాయాన్ని తప్పించుకున్న వాళ్ళం అవుతాం పిల్లలు. ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలో కూడా ఒక అన్నయ్య కేర్ఫుల్గా ఉండకపోవడం వల్ల ఎంత నష్టపోయాడో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక ఆంటీ పొలంలో పని చేసుకుంటున్నప్పుడు దేవుని దూత దర్శించి, అమ్మా, దేవుడు నీకు ఒక బేబీని ఇవ్వబోతున్నాడు. ఆ బేబీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు పుట్టబోయే బాబు చాలా బలంగా ఉంటాడు. అంతేకాదు, దేవుని ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయడానికి అతనికి నేను ఒక గొప్ప శక్తిని ఇస్తాను. కాబట్టి ఆ బేబీ నీ కడుపులో ఉన్నప్పటి నుంచే నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నువ్వు ఏది పడితే అది తినకూడదు. ద్రాక్ష రసం కానీ మద్యం కానీ నువ్వు తీసుకోకూడదు. బేబీని కనేంత వరకు నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి అని ఒక ఏంజెల్ ఆంటీకి చెప్పారు పిల్లలు. అప్పుడు ఆంటీ, నిజమా? ఎన్నో ఇయర్స్ నుంచి బేబీ కావాలని ఎంతో ఆశతో ప్రేయర్ చేస్తున్నాం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో కదా. ఇంత పెద్ద వయసు వచ్చినా సరే దేవుడు మమ్మల్ని కనుకరించి మాకు బేబీని ఇస్తున్నాడా అని చాలా హ్యాపీగా పరిగెత్తుకుంటూ ఆంటీ అంకుల్ దగ్గరికి వెళ్ళి చెప్పింది పిల్లలు. అంకుల్ పేరు మనోహ. మనోహ, దేవుడు మనకు ఒక బాబుని ఇస్తాడంట, ఏంజెల్ వచ్చి నాతో చెప్పారు అనంటే అప్పుడు వెంటనే మనోహ అంటాడు, ప్రభువా, ఆ ఏంజెల్ని మళ్ళీ నా కోసం కూడా పంపించవా అని ప్రేయర్ చేసుకుంటే మరొకసారి ఏంజెల్ వాళ్ళను దర్శించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేర్ఫుల్ మెజర్స్ చెప్పారు పిల్లలు. కొన్ని రోజుల తర్వాత చక్కటి బాబు పుట్టాడు. ఎంత బాగున్నాడో తెలుసా? ఆ బాబుకి ఆంటీ అంకుల్ కలిసి శాంసన్ అని పేరు పెట్టారు. మామూలోడు కాదు పిల్లలు శాంసన్ అన్న, చాలా బలవంతుడు. చిన్నప్పటి నుంచి శాంసన్ అన్నను దేవుని కోసం డెడికేట్ చేసి చాలా స్పెషల్గా పెంచారు పిల్లలు. ఆ రోజుల్లో ఎవరైనా దేవునికి వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేసుకుంటే 3 రూల్స్ పాటించాలి. అందులో ఒక రూల్ ఏంటంటే ద్రాక్షరసం కానీ మద్యం కానీ దానికి సంబంధించింది ఏది ముట్టుకోకూడదు. రెండవ రూల్ ఏంటంటే చచ్చిపోయిన వాటి జోలికి వెళ్ళకూడదు, చచ్చిపోయినవి ముట్టుకోకూడదు. మూడవ రూల్ ఏంటంటే హెయిర్ కట్ చేసుకోకుండా ఉండాలి పిల్లలు. ఈ 3 రూల్స్ని శాంసన్ అన్న విషయంలో చాలా కేర్ఫుల్గా వాళ్ళ మమ్మీ డాడీ పాటిస్తూ ఒక ఏజ్ వచ్చేదాకా శాంసన్ అన్నను ప్రొటెక్ట్ చేస్తున్నారు. మమ్మీ డాడీ చిన్నప్పటి నుండే శాంసన్ అన్నకు దేవుని మాటలు చెప్తూ, నానా, మన ప్రజల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో ఆ ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయడానికి దేవుడు నిన్ను చూస్ చేసుకున్నాడు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. సో బీ వెరీ కేర్ఫుల్ అని మమ్మీ డాడీ ఎన్నో విషయాలు చెప్పినప్పుడు ఈ శాంసన్ అన్న ఓకే మమ్మీ, ఓకే డాడీ అని ఒక ఏజ్ వచ్చేదాకా చాలా కేర్ఫుల్గా ఉన్నాడు పిల్లలు. కానీ కొన్ని రోజులయ్యాక అన్న హైట్ అయిపోయి బలం వచ్చేసరికి ఇక మమ్మీ డాడీ ఏదన్నా చెప్తే, పో మమ్మీ, నీకేం తెలీదు, ఎప్పుడు చూసినా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకు, అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు అని ఎప్పుడు తిడుతుంటావు, ఇంకెంతకాలం వినాలి మమ్మీ, నేను ఇప్పుడు నేను పెద్దోడిని అయిపోయాను, ఇంకా చిన్న పిల్లోడిని అనుకుంటున్నావా అని శాంసన్ అన్న వాళ్ళ మమ్మీ చెప్పిన మాట వినకుండా దేవుడు ఎవరి దగ్గరకు వెళ్ళొద్దన్నాడో ఆ ఏరియాలోనే తిరగటం మొదలుపెట్టాడు. ఫస్ట్ రూల్ గుర్తుందా? ద్రాక్ష సంబంధించింది ఏది కూడా ముట్టుకోవద్దంటే ఏకంగా శాంసన్ అన్న ద్రాక్ష తోటలోకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ రూల్ బ్రేక్ చేసేసాడు. ద్రాక్ష తోటలోకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద లయన్ అతని మీదకి వస్తుంటే, నువ్వే నా మీదకి వస్తావా, నేను ఎవరినో తెలుసా, శాంసన్, ఇక్కడ గ్రేట్ మ్యాన్, చాలా బలం ఉంది తెలుసా నాకు అని ఆ లయన్ నోట్లో చేతులు పెట్టి దాన్ని చీల్చి చంపేశాడు పిల్లలు. ఎంత స్ట్రాంగో ఇప్పుడు మీకు అర్థమైందా? ఎస్, ఆయన లయన్ని చంపేసిన తర్వాత ఆయన బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ చచ్చిపోయిన లయన్ కడుపులో తేనె పుట్టింది పిల్లలు. అంటే హనీ బీస్ ఉంటాయి కదా, ఆ డెడ్ బాడీ మీద అక్కడ తేనె పట్టు కడితే అందులో తేనెను అన్న తీసుకొని తినేశాడు పిల్లలు. ఇప్పుడు ఎన్ని రూల్స్ బ్రేక్ చేశాడు? ఎస్, యు ఆర్ రైట్, 2 రూల్స్ బ్రేక్ చేశారు. ఇంకెన్ని రూల్స్ ఉన్నాయి? ఇంకొకటే ఉంది పిల్లలు.
ఫిలిష్తీయులు ఎప్పుడైతే శాంసన్ అన్న చూస్తున్నారో వాళ్ళకి చాలా భయం వేస్తుంది. ఇంతకు ముందు ఫిలిష్తీయులు ఇశ్రాయేలులందరి మీద యుద్ధం చేయాలి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరి టార్గెట్ శాంసన్ అన్న అయిపోయాడు. వీడు చాలా బలంగా ఉన్నాడు రా, వీడిని ఎట్లయినా సరే ఓడించాలి అని అందరూ కలిసి అతన్ని పట్టుకొని తాళ్లతో కట్టేసి తీసుకెళ్ళిపోతుంటే దారాలు తెంపేసినట్టుగా తాళ్లు తెంపేశాడు పిల్లలు. అయ్య బాబోయ్, ఈయనకి ఇంత బలం ఎక్కడిదిరా అని అనుకుంటున్నారు పిల్లలు వాళ్ళంతా. ఇంతలో 1000 మంది శాంసన్ అన్న చుట్టూ నిలబడితే అక్కడ ఒక గాడిదది డాంకీది దవడ ఎముకుంటది కదా, జాబోన్, అది కనిపిస్తే దాన్ని తీసుకొని 1000 మందిని చంపేశాడు పిల్లలు. మామూలు స్ట్రెంగ్త్ కాదు కదా, అంత బలం దేవుడు అతనికి ఇచ్చాడు ఆ ఎనిమిస్తో పోరాడడానికి. కానీ కొన్ని రోజులయ్యాక దేవుడు ఎవరితోనైతే యుద్ధం చేయమని శాంసన్ అన్నను బలపరిచాడో ఆ ఎనిమిస్తో శాంసన్ అన్న ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టాడు. పిల్లలు, మనం కూడా ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొన్నిసార్లు అంతా నార్మల్గానే ఉంది కదా అని దేవుడు మనకిచ్చిన గొప్ప అనాయింటింగ్ని, బలమైన అభిషేకాన్ని, బలాన్ని, టాలెంట్స్ని మిస్యూజ్ చేసుకునే ప్రమాదం ఉంది. శాంసన్ అన్న ఎనిమిస్తో ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళి అక్కడ కనిపించిన అక్కలతో మాట్లాడుతూ వాళ్ళతో బ్యాడ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఎంత రాంగో కదా. మనం ఎంత స్పెషల్గా ఉండాలి కదా. శాంసన్ అన్న ఎవరితో అయితే కటిఫ్ చెప్పాలో వాళ్ళకి దోస్తు చెప్పాడు పిల్లలు. అందులో ఒక అక్క శాంసన్ అన్నతో చాలా ప్రేమగా మాట్లాడినందుకు శాంసన్ అన్న పాపంలో పడిపోయి అక్కతో డిస్కస్ చేస్తా ఉన్నాడు. ఆ అక్క శాంసన్ అన్నని అడుగుతుంది, శాంసన్ నీ బలం ఎక్కడుందో చెప్పవా అని అడిగితే ఈ అన్న ఏం చేశాడో తెలుసా, నా జుట్టుని ఇన్ని పాయలు తీసేసి అల్లేస్తే నా బలం పోతుంది అని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఆమె నిజంగానే శాంసన్ అన్న జుట్టును అల్లేసి, శాంసన్ ఎనిమిస్ నీ దగ్గరకు వచ్చేస్తున్నారు అనగానే శాంసన్ అన్న ఒక్కసారికి ఇట్లా లేచి ఎనిమిస్తో ఫైట్ చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు అన్ని అబద్ధాలు చెప్పావు అని అంటే, సరే సరే ఈసారి చెప్తాను చూడు, నా బలము ఎట్లా పోతుందంటే నన్ను సువ్వలతో కట్టేసావనుకో అప్పుడు నా బలం పోతుందని చెప్పాడు పిల్లలు. సెకండ్ టైం కూడా ఆమె నిజంగానే ఆ సువ్వలతోటి ఆయనను కట్టేసింది పిల్లలు. తాళ్లతో కట్టమంటే తాళ్లతో కడితే పోతుందంటే తాళ్లతో కట్టింది పిల్లలు. ఆయన ఏం చెప్తున్నాడో అవన్నీ కూడా ఆమె ప్రయత్నం చేస్తూ తన బలాన్ని తీసేయడానికి ట్రై చేస్తుంది. ఇన్నిసార్లు ఆ అక్క అటెంప్ట్ చేసినప్పుడు అప్పటికైనా శాంసన్ అన్నకు గుర్తుండాలి కదా, అయ్యో నేను ఎవరిని, ఐఎమ్ అ డెడికేటెడ్ చైల్డ్, దేవుని కోసం ప్రత్యేకంగా అభిషేకించబడి ప్రతిష్ఠింపబడిన వ్యక్తిని, నేను ఎక్కడున్నాను, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అని కొంచెం కూడా ఆలోచించకుండా అక్కడే ఉండిపోయాడు పిల్లలు. సాడ్ థింగ్ కదా. చెల్లి తమ్ముడు, నిన్ను దేవుడు ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించడానికి అభిషేకించుకొని ప్రత్యేకపరుచుకున్నాడు. అలాంటప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఉండాలి కదా. గాడ్లీ పీపుల్తో ఉంటే గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ నీ లైఫ్లో ఉంటుంది, వరల్డ్లీ పీపుల్తో ఉంటే వరల్డ్లీ ఇన్ఫ్లుయెన్స్ నీ లైఫ్లోకి వస్తుంది. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అంతా మంచి వాళ్ళేనా పిల్లలు? ఒకవేళ కాకపోతే బీ వెరీ కేర్ఫుల్ విత్ దెమ్. ఓకేనా పిల్లలు? ఎన్నిసార్లు అక్క అడుగుతుంటే అన్నిసార్లు అన్న చెప్తున్నాడు. ఇక అక్క నింది, నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు నాతోటి, నువ్వు నిజం చెప్పట్లేదు, నీ బలం ఎక్కడుందో చెప్పట్లేదు అని అంటుంటే అన్నకంట చచ్చిపోవాలని అనిపించింది కానీ అక్కడి నుంచి మాత్రం లెగబుద్ధి కాలేదు. చూసారా, పాపం చేయడానికి అన్న తన శరీరాన్ని ఎలా అమ్మేసుకున్నాడో. ఇక అన్నకు ఓపిక లేక అన్న చెప్పేశాడు, నా బలమంతా నా హెయిర్లో ఉంది, నా జుట్టు కనుక తీసేసావనుకో నా బలమంతా పోతుంది అని అనేసరికి అక్క అనుకుంది, ఈసారి కరెక్టే చెప్పినట్టున్నాడు అని ఆయనను పడుకోబెట్టి శాంసన్ అన్న నిద్రపోతుంటే మొత్తం గుండు చేసేసింది పిల్లలు. గుండు అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్క అంటుంది, శాంసన్ శత్రువులు నీ మీదికి వస్తున్నారు, ఇమ్మీడియట్ గా పరిగెత్తు అని అంటుంటే శాంసన్ అన్న అనుకున్నాడు, ఇందాక పరిగెత్తాను వాళ్ళతో ఫైట్ చేయగలిగాను, నెక్స్ట్ టైం పరిగెత్తాను ఫైట్ చేయగలిగాను, ఈసారి కూడా పరిగెత్తుతాను వాళ్ళతో ఎలాగైనా ఫైట్ చేస్తానని, ఎప్పటిలాగే దేవుడు నాకు తోడుగా ఉంటాడులే అని అనుకొని శాంసన్ ఇలా లేచి వాళ్ళతో ఫైట్ చేద్దాం అనుకుంటుంటే అన్నిటికంటే చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా, దేవుడు శాంసన్ అన్నను విడిచిపెట్టేశాడు పిల్లలు. అన్నను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా, 3 రూల్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిన శాంసన్ అన్న ద్రాక్ష
తోటలోకి వెళ్ళి ఒక రూల్ బ్రేక్ చేశాడు. చచ్చిపోయిన లయన్ బాడీలో ఉన్న తేనె తిని 2వ రూల్ బ్రేక్ చేశాడు. తల వెంట్రుకలు కత్తిరించుకొని 3వ రూల్ కూడా బ్రేక్ చేశాడు. ఇక దేవునికి చాలా బాధేసి సంసోన్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పిల్లలు, శత్రువులు సంసోన్ అన్నను పట్టేసుకున్నారు. కళ్ళతో పాపం చేసినందుకు శాంసన్ అన్న 2 కళ్ళు పీకేశారు. ఇప్పుడు శాంసన్ అన్నకి ఏమీ కనిపించట్లేదు. అంతేకాదు శాంసన్ అన్న చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు. చేతగానోడ్లాగా వాళ్ళ ఊర్లోకి తీసుకెళ్ళి ఆయిల్ని ప్రెస్ చేయడానికి ఎద్దుల్ని తిప్పుతా ఉంటారు పిల్లలు. ఆ గానుగు చుట్టూ సంసోన్ అన్నను తిప్పుతూ ఎద్దు ప్లేస్లో అన్నను పెట్టారు. ఎంత సాడ్ థింగో కదా పిల్లలు. ఎంత స్ట్రాంగ్ ఉన్న శాంసన్ అన్న ఇప్పుడు ఎంత పవర్లెస్గా మారిపోయాడో కదా. ఇదంతటికి కారణం ఏంటి? దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన జాగ్రత్తలు పాటించకుండా, చిన్నప్పటి నుండి మమ్మీ డాడీ చెప్తున్న విషయాలను కేర్ఫుల్గా ఉండకుండా, ఎనిమీస్తో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల తనకున్న శక్తి అంతా పోగొట్టుకున్నాడు పిల్లలు. అంతేకాదు అక్కడున్న ఎనిమీస్ అందరు కలిసి ఏమనుకుంటున్నారు తెలుసా? అరే, మన దేవుడు వీడిని మనకు అప్పగించారా, ఇప్పుడు చూసావా ఎలా అయిపోయాడో ఏంటో, గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపుతాడా, సింహం నోట్లో చేతులు పెట్టి సింహాన్ని చంపుతాడా, ఈరోజు చూడు ఎద్దులాగా తిరుగుతున్నాడని అందరూ నవ్వుకుంటున్నారు పిల్లలు. మీకు ఒక విషయం అర్థమైందా? దేవుని బిడ్డలమైన మనము ప్రత్యేకంగా జీవించకుండా, దేవుని భయం లేకుండా ఎలా పడితే అలా జీవిస్తే మనకే కాదు అవమానం, మనల్ని బట్టి దేవుని కూడా అవమానం పిల్లలు. అందుకే మనం ప్రభువుని ఎప్పుడూ బాధ పెట్టకూడదు, మన యేసయ్యను ఎప్పుడూ ఇన్సల్ట్ చేయకూడదు పిల్లలు. ఓకేనా? అంతేకాదు ఈ ఫిలిప్తీలు అందరూ ఏమనుకున్నారంటే, మనం ఒక ఫెస్టివల్ చేసుకుంటాం కదా, ఆ ఫెస్టివల్లో జోకులు చేసుకోవడానికి శాంసన్ని నిలబెడదామని అనుకున్నారు పిల్లలు. ఆ ఫెస్టివల్ రోజు అందరూ ఒక పెద్ద గుడి దగ్గర కూర్చున్నారు పిల్లలు. ఆ గుడిలో దాదాపు 3000 మెంబర్స్ వచ్చారు. ఆ 3000 మెంబర్స్ కూర్చొని శాంసన్ని తీసుకురండి, అందరం కలిసి నవ్వుకుందాం అని పిలిపించుకున్నారు. శాంసన్ గుడ్డివాడిగా చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి అక్కడికి తీసుకొచ్చారు పిల్లలు. ఒకప్పుడు నాకు ఎంత బలం ఉండేది, ఈరోజు నేను ఎంత చేతగానైపోయాను. కేవలము నేను తీసుకున్న డెసిషన్ వల్ల ఈరోజు నేను నవ్వుకోవడానికి నేను ఒక కారణం అయిపోయాను అని చాలా బాధపడుతూ ఏడుస్తా ఉన్నాడు పిల్లలు. దగ్గరలో ఒక అతను ఉంటే, బాబు ఈ గుడికి 2 పిల్లర్స్ చాలా సపోర్ట్ని ఇస్తాయంట కదా, ఆ పిల్లర్స్ దగ్గరకు తీసుకువెళ్ళవా అని అడిగాడు పిల్లలు. అప్పుడు ఒక ఆయన అతన్ని చేతులు పట్టుకొని ఆ 2 పిల్లర్స్ దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు సంసోను 2 చేతులతో ఆ 2 పిల్లర్స్ని పట్టుకొని ఒక ప్రార్థన చేశాడు పిల్లలు. ప్రభువా నన్ను క్షమించవా, నేను చాలా తప్పు చేశాను. నువ్విచ్చిన బలాన్ని, నువ్విచ్చిన అభిషేకాన్ని, నాకున్న సమర్పణను ఇష్టం వచ్చినట్లుగా వాడేసి ఎవరితో అయితే నేను ఫైట్ చేయాలో ఆ ఎనిమీస్తో నేను ఫ్రెండ్షిప్ చేయడం వల్ల అందరికీ ఒక జోక్ లాగా మారిపోయాను. ప్రభువా ప్లీజ్ నన్ను క్షమించి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక్కసారి బలం ఇస్తే, చచ్చిపోయే ముందు శత్రువుల చేతుల్లో చచ్చిపోవడం కంటే నేను వీళ్ళందరినీ చంపి నేను కూడా చచ్చిపోయి ఒక గొప్ప వీర మరణాన్ని పొందుకోవాలని అనుకుంటున్నాను అని బాగా ఏడ్చుకుంటూ ఒక ప్రార్థన చేస్తాడు పిల్లలు. దేవుడు శాంసన్ అన్నను కనికరించి బలం ఇస్తాడు పిల్లలు. 2 చేతులతో ఆ 2 పిల్లర్స్ని గట్టిగా నెట్టేసినప్పుడు ఆ గుడి మొత్తం కూలిపోయి శాంసన్ అన్నతో పాటు 3000 మంది ఆ గుడి లోపల చచ్చిపోతారు. చనిపోయే ముందు శాంసన్ అన్న ఓడిపోయి చచ్చిపోలేదు, కానీ లాస్ట్ మినిట్లో విజయంతో చచ్చిపోయాడు. ఇందాక మనం విన్నాం కదా, స్పైడర్ బగ్గి చెప్పిన మాటలను అస్సలు కేర్ చేయలేదు, దానివల్ల తన ప్రాణం పోగొట్టుకుంది. శాంసన్ అన్న కూడా వాళ్ళ మమ్మీ డాడీ చెప్పిన మాటలు అస్సలు కేర్ చేయలేదు, దానివల్ల తన శక్తిని, తన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఎలాగైనా శాంసన్ అన్న దగ్గర మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ మినిట్లోనైనా దేవుని వైపు తిరిగి ప్రేయర్ చేశాడు. చెల్లి తమ్ముడు, మన దేవుడు ఎంత గొప్పవాడంటే, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్, మరొక అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఒకవేళ బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నావా, బ్యాడ్ హ్యాబిట్స్ను విడిచిపెట్టగలిగితే గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ హెల్ప్ నీకెప్పుడూ ఉంటుంది. ఓకేనా? మరి ప్రేయర్ చేసుకుందామా?
ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. బగ్ మాట వినని స్పైడర్ తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. అమ్మ నాన్న మాట వినని శాంసన్ అన్న తన బలాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఆఖరి క్షణంలో ఓడిపోయి చచ్చిపోలేదు, కానీ గెలుపుతో చనిపోయిన శాంసన్ అన్నలాగా ప్రభువా మా జీవితాల్లో కూడా మీ వైపు తిరిగే కృప మాకు దయచేయండి. బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ నుంచి మమ్మల్ని అందరినీ కాపాడి నిన్ను మహిమపరిచి నీకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. మరోసారి నేర్చుకుందామా? ప్రావర్బ్స్ 19:16. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ప్రావర్బ్స్ 19:16. సామెతలు 19:16. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బగ్ స్పైడర్ని ఏమని హెచ్చరించింది? దేని వల్ల స్పైడర్ తన ప్రాణాన్ని పోగొట్టుకుంది? దేవునికి డెడికేట్ చేసుకునేవారు ఎన్ని రూల్స్ పాటించాలి? అవి ఏంటి? శాంసన్ అన్న చేసిన తప్పు వల్ల ఏమేమి పోగొట్టుకున్నాడు? 2 స్తంభాలను కదిలించినప్పుడు శాంసన్ అన్నతో పాటు ఎంతమంది చనిపోయారు?